ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ వయవందన కార్డును అందిస్తున్నారు. దీని ద్వారా వారు 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందొచ్చు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అర్హులైన వృద్ధులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత సేవలు పొందొచ్చు. ఈ కార్డును ఆయుష్మాన్ యాప్ ద్వారా ఎలా పొందాలి, ఎవరు అర్హులు? ప్రభుత్వం 2018 సెప్టెంబర్ 23న ఈ ఆయుష్మాన్ భారత్ పీఎం జై పథకాన్ని ప్రారంభించింది. నేషనల్ హెల్త్ అథారిటీ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వంతో పాటు పథకంలో చేరిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా నగదు రహిత వైద్య చికిత్స లభిస్తుంది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఈ పథకం కింద 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సకు అర్హులు. ఈ కార్డు ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికే రూపొందించారు. ఆయుష్మాన్ వయవందన కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు యాప్ ను ఉపయోగించవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుని ముందుగా మీ మొబైల్లో ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లోకి లబ్ధిదారుడిగా లేదా ఆపరేటర్ గా లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నంబర్ను క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. మీ నంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. యాప్ మీ ఫోన్ లొకేషన్ ను యాక్సెస్ చేయడానికి అనుమతినివ్వండి. మీ రాష్ట్రం, ఆధార్ నెంబర్తో సహా మీ వివరాలను నమోదు చేయండి. సిస్టమ్ మిమ్మల్ని గుర్తించకపోతే ఓటీపీ ధృవీకరణ కోసం మీ అనుమతి ఇవ్వడం ద్వారా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. అవసరమైన చోట సమాచారం నింపి డిక్లరేషన్ ఇవ్వాలి. లబ్ధిదారుడి మొబైల్ నెంబర్, దానికొచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ వంటి అదనపు వివరాలు నింపి కుటుంబ సభ్యుల సమాచారం యాడ్ చేయాలి. చివరగా ఫామ్ ను సమర్పించాలి. ఈ ఈకేవైసీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయి ఆమోదం పొందిన తర్వాత మీరు మీ ఆయుష్మాన్ వయవందన కార్డును డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఈ కార్డుతో అర్హులైన వృద్ధులు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు. ఆధారిత ఈకేవైసీ తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ఈ పథకం ద్వారా వృద్ధులు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చు. ఆరోగ్య భద్రతకు ఇది ఒక మంచి మార్గం.